కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్పై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను టీడీపీ సీనియర్ నేత తాళ్ల వెంకటేష్ యాదవ్ ఖండించారు. గత ప్రభుత్వం 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని దుయ్యబట్టారు. గుంటూరు నగర అభివృద్ధికి సహకరించని వైసీపీ నేతలు కేంద్ర మంత్రిని విమర్శించడం హాస్యాస్పదమన్నారు. నగరంలో ట్రాఫిక్ సమస్యను దృష్టిలో పెట్టుకుని మంత్రి 4 రైల్వే బ్రిడ్జిలను తీసుకుని వచ్చారని గుర్తు చేశారు. కేంద్రం నుండి నిధులు తెచ్చిన నగరాన్ని అభివృద్ధి చేస్తుంటే చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు అవాకులు చవాకులు మాట్లాడడం సిగ్గుచేటని విమర్శించారు. చిగ్గుండాలి అంబటి రాంబాబు గారు, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు చెబుతావు నేను రాజకీయ అనుభవజ్ఞుణ్ణి, రాజశేఖర్ రెడ్డి దగ్గర నుండి రాజకీయాల్లో ఉన్నానని. ఇవాళ నువ్వు చెబుతున్నటువంటి మా ఎమ్మెల్యేలు డమ్మీలైతే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడి నుండి వస్తున్నాయి? మీరు గత 5 సంవత్సరాలుగా ప్రభుత్వంలో ఉన్నటువంటి నందివేలుకు బ్రిడ్జి ఎందుకు చేయలేకపోయారు? మరి గుంటూరులో ఉన్నటువంటి అనేక ఫ్లైఓవర్స్ కానీ, ఈ రోడ్లు కానీ, అనేక డెవలప్మెంట్స్, మరి ఇటువైపు ఉన్నటువంటి గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మాధవి గారు కావచ్చు, 1 టౌన్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారు కావచ్చు, పతిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు గారు కావచ్చు, ఇన్ని వందల వేల కోట్ల రూపాయలు ఏ విధంగా తీసుకొచ్చి ఈ యొక్క పట్టణాన్ని అభివృద్ధి చేశారో నీ కళ్ళకు కనిపించడం లేదా? ఎందుకు డమ్మీలని అంటావు? వాళ్ళు డమ్మీలైతే ఈ అభివృద్ధి ఎక్కడి నుండి వచ్చింది? కాబట్టి ఏదో నోటికి వచ్చినట్టు మనం మాట్లాడితే సరిపోతున్నాను కాదు, సభ్య సమాజంలో నువ్వు మాట్లాడే మాటకి విలువ ఉండే విధంగా మాట్లాడాలని చెప్పేసి కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఇది ఒక పెద్ద విచిత్రం. ఇక్కడ ఉన్నటువంటి 3 ఎమ్మెల్యేలు డమ్మీలంట. చిగ్గుండాలి అంబటి రాంబాబు గారు, ఏం మాట్లాడుతున్నావు?